హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో అభిమానం, ఈ అభిమానం ఏంటంటే ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి పెద్ద పెద్ద హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు ఉంటూనే ఉంటారు. అయితే వాళ్ళకి సంబంధించి అభిమానం ఎలా ఉంటుందంటే ఈ యొక్క పర్టికులర్గా వాళ్ళు ఆరాధించవచ్చు. ఈ యొక్క హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ బర్త్డేస్ వచ్చినా లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా సరే ఈ వెనక నుంచి డిఫరెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ అభిమానం అనేది ఎలా చూపించుకోవాలో తెలియక చాలా రకాలుగా చూపించుకుంటూ ఉంటారనమాట. అందులోనే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈయన నందమూరి ఫ్యామిలీ, ముఖ్యంగా మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి వీరా అభిమాని అనమాట. అయితే ఆయన సందర్భంగా అంటే ఆయన బర్త్డే ఈ జూన్ 10th ఆయన బర్త్డే రాబోతుంది. 64 years ఆయన ఏజ్ కూడా రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఆయనకి 64 years రాబోతున్నాయి కాబట్టి ఈ 64 days కూడా రకరకాల కార్యక్రమాలు, అటు పేదవారికి కావచ్చు, లేకపోతే అన్నదానాలు అని చెప్పి, లేకపోతే గుడిలోని ఆయన పేరు మీద అభిషేకాలని, ఇట్లా రకరకాలుగా ఆయనకి మంచి జరగాలని చెప్పి చేస్తూ ఉన్న అభిమానం చాలా వరకు అయితే మనం చూస్తూ ఉంటాం. అందులోని వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ మనతో పాటు ఉన్నారు, నందమూరి అభిమాన అసోసియేషన్ అనమాట, అనిల్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఏమంటారు, మిమ్మల్ని నేను వీరసింహారెడ్డి ఆ టైంలోనే నేను మిమ్మల్ని కలవడం అయితే జరిగింది. అప్పుడు మీరు చూపించిన అంటే ఒక ఫ్యాన్ అంటే ఇలా ఉంటారా? ఓకే, హీరోలకి అభిమానులు చాలా మంది ఉంటారు, అవునా కదా? ఆ అభిమానం అనేది కొంతవరకు ఏంటంటే కొంచెం వరకు ఉంటుంది, కొంతమందికి చాలా పీక్స్ లో ఉంటుంది అనమాట. ఎవరైనా చిన్న మాట ఆ యొక్క హీరో గురించి అన్నా కొంతమంది కంటతడి పెట్టుకుంటారు, కొంతమంది కొట్టే వాళ్ళు ఉంటారు, రౌడీజం చేసే వాళ్ళు ఉంటారు. మరి మీ అభిమానం ఏ కోణంలోకి చెందుతుంది? ముఖ్యంగా మీరు బాలయ్య బాబు గారికి అభిమానం అంటే అభిమానిగా అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? బాలయ్య గారికి అభిమాని కావడం రీజన్, నేను మా ఇంట్లో టోటల్గా నా ఎన్టీఆర్ ఫ్యామిలీ. ఎన్టీఆర్ అంటే అందరు ఇష్టపడింది. ఒక చిన్న మాకనే బ్రదర్ కృష్ణ, టోటల్ ఫ్యామిలీ మేము అంతా ఎన్టీఆర్కే. అప్పట్లో పాత సినిమా మక్క వాళ్ళు చూసేవాళ్ళు, గుండమ్మ కథ అంత నాకు ఐడియా లేదు. తర్వాత 75లో అన్నదమ్ముల అనుబంధం వచ్చింది. అప్పట్లో నాకు ఎన్టీఆర్ కొడుకంటే బాలయ్య బాబు గుర్తు. అంటే బాలయ్యకి అభిమాని కాదు, అప్పుడు ఎన్టీఆర్కి అభిమాని నేను. ఎన్టీఆర్ గారికి తర్వాత ఎన్టీఆర్ అనేది బాగా నాకు పీక్స్ లెవెల్లో వచ్చింది అడవిరాముడు నుంచి వీరాభిమాని. అంటే థియేటర్కి వెళ్ళి చూసి నాకు ఏజు కాదు, కాకపోతే మా ఫ్యామిలీ వర్క్ తీసుకుపోతే చూడేవాళ్ళని నేను. తర్వాత కంటిన్యూగా ఆయనకు వచ్చేవారు 82 వరకు కూడా నేను మా అన్నగారు ఎన్టీ రామారావు వరకు వీరాభిమానిగా ఉన్నాను. అంటే నా ఏజ్కు నాకు దగ్గరే చేసిన. తర్వాత 1984లో బాలయ్య ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఆయనకి, ఆ తర్వాత ఆయన నందమూరి బాలయ్య వరకే అభిమానిగా ఉన్నా. సత్యంత వరకు కూడా ఊపిరి ఉన్నంత వరకు ఆయనకి అభిమానం ఉంటుంది. నేను రేపు ఆయన కొడుకు వచ్చినా కూడా బాలయ్య తర్వాతనే, ఎవ్వరు వచ్చినా బాలయ్య తర్వాతనే. నో డౌట్, సమస్య లేదన్నా. నో డౌట్, సమస్యనే లేదన్నా. ఎందుకంటే ఇలాంటి హీరోల్ని హద్దుగా కాదు ఇక చూడరు. మేము ఎన్టీఆర్ తర్వాత నటుని చూడాలనుకుంటే అందరూ ఆయన తరా ఆయన దాంట్లో కొద్దిగా అంతా ఏదో బాలయ్యని చూస్తాం కూడా మేము. ఇంకా అలాంటి హీరో బాలయ్య బాబు గారు. ఎందుకంటే మేము 84 నుంచి కూడా ఆయనకు వీరాభిమానం ఉన్నాము. నా తోటి కూడా కట్టా శ్రీరామ్ ఉన్నాడు, ఆయన కూడా నేను ఒక అభిమానిగా 84 నుంచి మేము బ్యాచ్. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ అనేది ఏ రోజు కూడా ఒక మాట నేను అంటే అనొచ్చు, కానీ అతను నా శ్రీరామ్ అనే వ్యక్తి కూడా ఇంతవరకు నా మాట ఏ మాట కాదు అన్నాడు. ఇది చేద్దామంటే ఓకే చేద్దామంటాడు. నువ్వు టైంలో లేకుండా వచ్చేస్తాడు. మేము ఇద్దరం కూడా ఆర్టీసీ క్రాస్లో కూడా 1984 నుంచి బాలయ్యకు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాలయ్యకు ఇప్పటికి కూడా ప్రతి సినిమాకు బ్యానర్ కానీ ఏ విధంగా కానీ కంటిన్యూషన్గా ఇట్లు ఫ్లాప్లు ఏది ఉన్నా కూడా మేము ఈరోజు ఆయనకు సేవ చేస్తున్నాము, కార్యక్రమం చేస్తున్నాం. సినిమాలు కానీ సినిమా విషయంలో పట్టించుకోవడం కానీ ఏది కూడా రన్నింగ్ 50 days 100 days కానీ ఎలాంటి కలెక్షన్స్ కానీ ఏదన్నా కూడా తోటి అభిమానులతో కూడా గొడవలు కూడా మేము పిఎస్లో కానీ కోర్టులో ఎప్పటి తిరిగిన ఉన్నాయి. సినిమాల గురించి గొడవలు చేసిన సిచ్యువేషన్లు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ నేను ఫస్ట్ నుంచి ఇది వరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు ఎవరు కూడా రికార్డ్ ఎవరు కూడా రీచ్ కాలేదు, 100% కాలేదు. ఎందుకంటే ఈ 84 నుంచి వరకు అభిమాని కంటిన్యూ షో సెంటర్లో ఉండడము నాట్ ఎ జోక్. ఎందుకంటే కొంతమందికి ఫ్యామిలీస్, నా ఏజ్ వరకు నా కొడుకు ఇప్పుడు సాఫ్ట్వేర్, ఆయన అడ్వకేటు, పాప సాఫ్ట్వేర్. అంటే ఎవరు వాళ్ళకి అంత హోదాలు వచ్చిన, కొంతమంది ఆర్థిక ఇబ్బంది వల్ల, లేకపోతే కొంతమంది పర్సన్ రాలేక. అంటే అభిమానం ఒకటే, ఇంట్లో ఉన్న అభిమానం అందరికీ అభిమానం ఉన్నారు. 84 బ్యాచ్ వరకు 1984 బ్యాచ్ అందరికి. కాకపోతే వాళ్ళ సమస్యలు ఉండి కొంత రాలేకపోతున్నారు, అందరికీ అభిమానం. కాకపోతే నేను అన్ని వదిలేసి మా తల్లిదండ్రుల తర్వాత భగవంతుల తర్వాత నేను అభిమానించేది నందమూరి బాలకృష్ణ. కానీ ఓకే, అభిమానం ఉండొచ్చు మనకి, కానీ అది పీక్స్ లో ఉండకూడదు. ఇటు ఫ్యామిలీ చూసుకోవాలి, అటు ప్రొఫెషన్ చూసుకోవాలి. కానీ మీరు ఏంటంటే మొత్తం కూడా తల్లిదండ్రుల తర్వాత దేవుడి తర్వాత నాకు బాలకృష్ణే అని చెప్తా ఉన్నారు కదా. ఎందుకు అంతలాగా ఎందుకని కనెక్ట్ అయ్యారు మీరు బాలకృష్ణ? ఎందుకంటే మేడం చెప్పేది, మీరు ఒకటి అన్నారు, మీరు ఆయననే ఇష్టం అంటారు అంటే కరెక్ట్. నేను ఫస్ట్ నా ప్రొఫెషన్, నా ఇంటి పని, మా పిల్లలు చదువుకున్న అవన్నీ తర్వాత నేను బాలయ్యకి వస్తా. కొద్దిగా టైం అయినా కేటాయించి తీస్తాం. ఎప్పుడు మేము సిచ్యువేషన్ సినిమాలు వచ్చినప్పుడు చేసినప్పుడు ఒకప్పుడు ఆర్టిస్ట్ క్రాస్ వల్ల పొద్దున్న వచ్చి రాత్రి 12 వచ్చే రోజులు ఉన్నాయి. ఇప్పుడు వాతావరణం మారింది.
థియేటర్స్ అండ్ సరౌండింగ్ థియేటర్స్ అయిపోయి కూడా ఇప్పుడు నీకు ఎక్కడ అక్కడ సెంటర్స్ అయిపోయినాయి, ఎక్కడ సౌండ్ సిస్టమ్ అయిపోయింది, అన్ని చూస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ క్యాపిటల్, ఇప్పుడు ప్రతి సరౌండింగ్ మిర్యాల కూడా పోతే కూడా ఇక్కడ హైదరాబాద్ ఏం దొరుకుతుంది, అడ్మినిస్ట్రేషన్ తప్ప మిగతా అన్ని దొరుకుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఒకటి అయింది. ఇప్పుడు రేపు ఆంధ్రకైనా వచ్చింది కూడా ఇక్కడ దాని కొరకే, ఏదైనా జాబ్ పర్పస్కి, జాబ్ పర్పస్ సరౌండింగ్ అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక సాఫ్ట్వేర్ హైటెక్ సిటీ వేసిండు. అలా వచ్చినాక ఈ పాపులేషన్ బాగా అయిపోయింది, కూడా జనం అయిపోయింది. సరౌండింగ్ థియేటర్స్ కూడా ఒకప్పుడు మన దగ్గర అప్పుడు 1974లో సౌండ్ సిస్టమ్ అంటే ఇండియాలో నెంబర్ 1 థియేటర్ రామకృష్ణ స్వీట్ ఎంఎం రికార్డు షోలే కానీ మిగతా ఏ సినిమా కానీ అట్లా. అలాంటి తర్వాత మా ఆర్టిస్ట్ రావు దేవి థియేటర్ ఇప్పుడు 35, సంధ్య 35, సంధ్య 70, అలాంటి సెంటర్లల్లో మేము రోజు ఉండేవాళ్ళం. ఇప్పుడు మారిపోయింది, ఓన్లీ సెంటర్స్ సినిమా వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాం ఉంటున్నాం అనమాట. ఇప్పుడు సరౌండింగ్ కుక్కూరుపల్లి సెంటర్ అయిపోయింది, మన దిల్సునాథ్ సెంటర్ అయిపోయింది, సరౌండింగ్ శ్రీరాముల థియేటర్ ముసాపేట. ఇప్పుడు లక్ష్మి గారు కూడా శశికళ సినిమాలో నరసింహ 4 షోస్ అని ఫస్ట్ సినిమా, ఇప్పుడు కూడా అదే సినిమా, లాస్ట్ అదే సినిమా వరకు కూడా ఏ సినిమా లేదు. అలా సెంటర్స్ పెరిగిపోయినాయి కాబట్టి మేము ఇక్కడ కొద్దిగా సినిమా ఉన్నప్పుడు వస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు సినిమా థియేటర్స్ గురించి మాట్లాడారు కాబట్టి గత ఈ 10 రోజుల నుంచి కూడా ఏంటంటే ఈ సినిమా థియేటర్లు అన్ని కూడా మూసివేత అన్నది జరిగింది కదా. సినిమాలు లేకపోవడం కావచ్చు, లేకపోతే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం కావచ్చు. అంటే ఈ సింగిల్ స్క్రీన్స్కి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జనాలు అందరూ కూడా మల్టీప్లెక్స్కి వెళ్ళాలి, మాల్స్కి వెళ్ళాలి, అక్కడ ఉండాలి, అక్కడ ఎంత టికెట్ రేట్ ఎంత ఉన్నా సరే ఎక్కువ అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మీరు 35mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఆ థియేటర్కి మీరు మెయిన్ అన్న విషయం నాకు తెలుసు. బాలకృష్ణ గారు ఏ మూవీ వచ్చినా, లేకపోతే నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి మూవీ వచ్చినా మొత్తం కూడా మీరే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి సిచ్యువేషన్లోనే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ థియేటర్స్ అన్ని కూడా మూసివేత ఇవన్నీ థియేటర్స్ అంటే భారీ సినిమాలు రావడం లేదు మేడం. ఇప్పుడు కొన్ని ఎలక్షన్స్ బట్టి కొన్ని సిచ్యువేషన్ కానీ ఎండ కూడా చాలా ఉండే సినిమాలు కూడా సరైన సినిమాలు లేవు, రెంట్లు ఎక్కువైపోయినాయి, వాళ్ళు టెక్స్ కట్టాలి. ఇప్పుడు వాళ్ళ కెంటీన్ ఉంటుంది, కనీసం ఒక 10-20 థమ్స్అప్లు ఉండాలి, అతను ఛార్జీలు ఇవ్వాలి, టెక్స్ ఉంటుంది, మన అది పార్కింగ్ ఉంటుంది, అది కావాలి. వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా మేడం. వర్కౌట్ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఎలక్షన్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్, ఆంధ్రానికి అసెంబ్లీ ఎంపీ ఉంది కదా, సరౌండింగ్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జనాలు రాలేకపోయింది. అందుకే వాళ్ళు డిసిషన్ తీసుకొని 10 days ఆపుతారు, రెగ్యులర్ మనం కంటిన్యూ చేస్తాం. ఓకే, సో ముఖ్యంగా మీరు నందమూరి బాలకృష్ణ గారి టాపిక్ మనం మాట్లాడుకుంటే, బాలకృష్ణ గారి గురించి ముందుగా ఏంటంటే ఒకవేళ అంటే ఈయన పేరు ఎత్తగానే ఏంటంటే చాలా మంది అబ్బా ఆయనకు నోటుదూలు ఎక్కువ, కోపం ఎక్కువరా బాబు, ఫ్యాన్స్ నే కొడతా ఉంటాడు, ఇట్లాంటి మీరు కూడా చూసే ఉంటారు. ఆయన ఫ్యాన్స్ ని కొట్టడం కూడా మీరు చూసే ఉంటారు. దాని మీద ఏమంటారు మరి? మేడం, ఆయన ఒక ఇండస్ట్రీలో నెంబర్ 1 మాస్ హీరో. చాలా మంది హీరో, అందరు హీరోలు కూడా హీరో అభిమానులు ఉన్నారు, వస్తుంటారు పోతుంటారు చేస్తుంటారు. అందరు హీరోలు సెక్యూరిటీ పెట్టుకుంటారు, బౌన్సర్లో పెట్టుకుంటారు. బాలే బౌన్సర్ కానీ ఆయన ఎమ్మెల్యే ఉన్నా పెట్టుకోడు, ఆయన నెంబర్ 1 హీరో పెట్టుకోడు, ఆయన ఫ్లాప్లో ఉన్నా కూడా పెట్టుకోడు. అది ఆయన 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 తత్వం అలాంటిది. కాబట్టి అభిమానులు కూడా చూడండి, ప్రతి ఒక్క అభిమాను మొన్న రాయలసీమలో బాబు వ్యాన్ నిలబడ్డాడు, బ్యాలెన్సింగ్ అవుట్ అయిపోతుంది, ఒక అభిమానం వచ్చి దండేసి గుంజేస్తున్నారు, చెట్టు అంతా మిస్టేక్ అయితే కింద పడిపోతాడు కదా. ఇప్పుడు మనం అనేది మనం రోజు ఒక అభిమానం, మన ఇంటికి మనం కస్టమర్ ఉన్నానుకో, రోజు విసిగిస్తున్న మనకే కోపం వస్తుంటుంది. వాళ్ళు రోజు చేసేది ఇదే కదండి, చేసినప్పుడు విసిగించడం అభిమానులు కరెక్ట్ కాదంట నేను. ఓకే, సో అట్లా చేసుకోవడం అనేది కరెక్టే అంటారు. మరి అట్లాంటి చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసుకొని చిరంజీవి చేసుకుని అవన్నీ బయటికి వస్తున్నాయి మేడం. ఈయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాంటలే ఈయన బాలకృష్ణని ముందు తీసుకొస్తున్నారు. ఓకే, సో దాన్ని అయితే సమర్థిస్తున్నారు కదా మీరు? 100% మేడం. ఇప్పుడు కొట్టినా సరే పర్వాలేదు అంటారు. అభిమాని ఆయన పక్కన ఫోటో దిగడం అంటున్నారు, ఆయన చేతులు దెబ్బ పడితే అంత ఆనందం ఉంది మేడం. ఇంకా అంటే ఆ దెబ్బను కూడా హ్యాపీగా స్వీకరిస్తారు అనమాట. ఇప్పుడు తిరుపతి దేవుని దర్శనంకి వెళ్తాము, కొంతమంది బయటికి దర్శనం తీసుకుంటారు, కొంతమంది మిడిల్కి తీసుకుంటారు, కొంత స్పెషల్ దర్శనం తీసుకుంటారు, కొంతమంది గర్భగుడిలో పోతారు. ఇది కూడా అంతే కదా మేడం, దగ్గరికి మేము ఆయన టచ్ చేసినట్టు పాటు బా ఆయన టచ్ చేశారు అనుకుంటారు. అంతే. ఓకే, సో ఆయన మాట్లాడే కొన్ని మాటలు కూడా అర్థం కానట్టు ఉంటాయి, చాలా ట్రోలింగ్స్ కూడా మనకి మొదలవుతూ ఉంటాయి. ఇంకో మీరు అభిమానిగా ఉన్నప్పుడు చాలా వరకు మీ దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు, అరే ఏంట్రా మీరు ఎంతలాగా ఆరాధించే అభిమాని, బాలకృష్ణ గారికి మాట్లాడడం చేత కాదు, ఈ మాటలు చూడు అని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అలా అడిగే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మీరు చెప్పింది కరెక్టే కాదంటలేను. బాలయ్య బాబు 2021 బిఫోర్ ఒకలాగా మాట్లాడేవాళ్ళు, ఆ తర్వాత ఒకలాగా ఉంది. కానీ బాలయ్య బాబు ఏదన్నా ప్రిపేర్ కాదు మేడం, కరెక్టే, వాస్తవం ఉంది కాదంటలేను. కాకపోతే కొన్ని జాగాలు బాగా మాట్లాడు, కొన్ని జాగాలు బాగా మాట్లాడతాడు. అంటే మిగిలిన వాళ్ళందరూ ప్రిపేర్ అవుతారంటారా? అంటే ఏదైనా స్టేజ్ ఎక్కే ముందు కానీ ఏదైనా మాట్లాడే? నా అభిప్రాయం ఏంది మేడం, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని
కొన్ని డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పొద్దున్న లేస్తే ఆయనకు ఒకటి ఇంటి ఫ్యామిలీ ఒకటి, అభిమానులు, ఒక పర్సనల్ హాస్పిటల్, హిందూపురి విషయాలు, చాలా విషయాలు ఏదో ఒక అభిమానికి ఏదన్నా జరిగింది అంటే ఇమీడియట్లీ ఆయన తలుచుకున్నట్టు చేయాలి. అది ఎస్ఆర్ అవుతుందా కాదని కూడా ఆయన తలుచుకుంటే ఇమీడియట్లీ ఆయన అనుకున్నట్టు చేసేస్తాడు అలాంటి వ్యక్తి. కాబట్టి ఇన్ని విజయాలు ఉన్నా బిజీ ఉంటాడు. ఆయన పొద్దున్న 4 గంటలకు లేచి పూజలు ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటూ పోతాడు. ఇవన్నీ కవర్ చేసే వరకు కూడా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఆ రోజు పోవాలంటే కూడా కొద్దిగా ప్రిపేర్ కావాలి మేడం. అది కావాలంటే బిఫోర్ ఏదైనా ఇంటిమేషన్ ఇస్తే బాలబాబు ఇప్పుడు ఇలా రాఘవేంద్ర వస్తున్నాడు, దాసన్ అని వస్తుంది, ఆయన గురించి ఎలా మాట్లాడేది అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే. కానీ ఆయన గైడ్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు కదా! అబ్బా! మనం చెప్పేది ఆయన వింటాడో వినడో, ఏ విధంగా తీసుకుంటారో అని చెప్పి కూడా అది తప్పు కొంతమంది మేడం. భయపడతా అది ఉంటారు. ఈ రోజు తప్పు. ఎందుకంటే ఆ! బాలబాబు ఆయన దగ్గర ఉన్న స్వేచ్ఛ ఇచ్చే ఏ హీరో కూడా అంత స్వేచ్ఛ ఇయ్యడు. ఓకే. బాలబాబు ఇస్తాడు, అది స్వేచ్ఛ ఇస్తాడు. ఓకే. కానీ ఆయన చుట్టూ ఉన్న కొంతమంది అంటే చాలా మంది మంచి అభిమానులు, కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు కానీ భయపడతారు. ఉన్న వాస్తవాలు చెప్తే ఆయన దాన్ని స్వాగతిస్తాడు బాలబాబు గారు. 100% అది. కానీ అది చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఓకే. మాలాంటి అభిమానులకు అవకాశం ఏమని చూపిస్తుంది. ఓకే. 100%. ఓకే. అంటే బాలబాబు గారు చెప్పే కాదు. కాకపోతే మాకున్నది పబ్లిక్ ఏందనేది ఆయనకు కొన్ని విషయాలు తెలుసు 100%, 90% బాలబాబు తెలుసు. కాకపోతే ఆయన దగ్గర చర్య చేస్తారు. ఇంకొకటి అనిల్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా బాలకృష్ణ గారు సేవ చేస్తారు అని చెప్పి. ఇది మనం ఏంటంటే ఒకరి ద్వారాగా తెలుసుకోవడమే కానీ, అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎటువంటి వరదలు వచ్చినా సరే, ఎటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నా సరే, ప్రతి ఒక్క హీరో కూడా తనంత తాను సాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోటోలు మనం వస్తూ ఉన్నాయి, వాళ్ళు ఎంత సాయం చేశారన్నది కూడా తెలుస్తూ ఉంది. అయితే వెంటనే మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారు ఏ రోజైనా సాయం చేశారా? ఇలా వరద బాధితులకు కానీ, లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఏ రోజైనా సాయం చేశారా? బాలకృష్ణ అసలు సాయం చేసే వ్యక్తే కాదు అనేది మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దీని గురించి ఏమంటారు? మీడియాకు రాడు బాలే అందరికి గుర్తు. 1986 నెల్లూరులో నర్తకి థియేటర్లో ఒక అభిమాని బాలబాబు స్టెప్స్ బాగా ఆడిండు. విజయశాంతి బాలబాబు రెండు సాంగ్ ఉంది. బేటగాళ్ళు ఎన్టీఆర్కి ఎంత పేరు వచ్చిందో ఆ తర్వాత అంత పేరు వచ్చిన సాంగ్. ఆ పాట చూసి అభిమాని ఆటోక చనిపోయాడు. ఇమీడియట్లీ 2,50,000 రూపాయలు బాలబాబు సాయం చేసిండు. ఏ రోజు మీడియాకి రాలేదు. ఓన్లీ మామూలుగా వీక్లీ పత్రికలు, సితారా వీక్లీ, సినిమా రంజన్లో వచ్చినప్పట్లా. సరే ఇప్పుడు చెప్తున్నారు మీరు చేయలేంటారు కదా, అంటే మీకు తెలుసు. ఇదే బాలనగర్లో బాలబాబుకు ల్యాండ్ ఇప్పించారు గతంలో ఎప్పుడో. అది ఇలా కోట్ల ప్రాపర్టీ, 100 కోట్ల ప్రాపర్టీ. అది బాలబాబు కూడా మర్చిపోయిన విషయం అది ఉందండి. అది తర్వాత ఎవరు ఉందని తెలుసు చూసి ఇక్కడ సర్వ్ చేస్తే ఏమైందంటే అక్కడ వేరే వాళ్ళు బీద వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారని తెలిసిందన్నమాట. సరే వాళ్ళు ఉన్నాక మనకెందుకు అని చెప్పేసి బాలబాబు 100 కోట్ల ప్రాపర్టీ ఈ రోజు. అది ఎక్కడ బాలానగర్, మన చింతల బాలానగర్. ఓకే. అది ఎన్నో మీడియాలో వచ్చింది, చాలా మీడియాలో వచ్చింది, ప్రెస్లో కూడా వచ్చింది, కొన్ని వీడియోలో కూడా తెరిచింది. మళ్ళీ ఇలాంటి సేవలే కదండి. ఇప్పుడు మన కరోనాలో కూడా ఏ హీరో సునుసు చేసిండొచ్చు కాదంటలేను. బాలయ్యబాబు గారు హిందూపూర్కైనా వచ్చినా కానీ, రాయలసీమకైనా వచ్చినా, ఇట్లా విజయవాడకైనా వచ్చినా, ఇక్కడ హైదరాబాద్కి వచ్చినా కూడా కాలు కూడా అరేంజ్ చేసిండు. వసుధర హాస్పిటల్ చేసిండు. కొంతమంది హీరోలు ఇంట్లోనే కాలక్షేపాలు చేసుకుంటూ కూర్చున్నారు. ఆ పేర్లు వద్దులేదు, చెప్పవసరం లేదు దాన్ని. మన నెంబర్ 1 సేవలు చేసినట్టే కదండి హాస్పిటల్లో. ఇప్పుడు అలా అమ్మగారి పేరు మీద ఉంది కాబట్టి అందరు కొడుకులు, చాలా మంది కొడుకులు ఉన్నారు కదా, ఎవరు ముందుకు రాలేరు కదా. మన బాలయ్యబాబు గారు చేస్తున్నారు కదా ఈరోజు, హాస్పిటల్ సేవ చేస్తున్నారు కదా. ఓకే. సో ఆయన ఏంటంటే సేవ చేస్తున్నారు కానీ పబ్లిసిటీ చేసుకోవట్లేదు అంటారు. పబ్లిసిటీ మీలాంటి మీడియా వల్ల తెలిస్తే మీరు చెప్పాలి. కొంత మీడియాలు చెప్పే వాళ్ళ గురించి. ఇప్పుడు ఏదో ఆంధ్రజ్యోతి చెప్తాను నేను. ఆంధ్రజ్యోతి పేపర్ కొన్ని ఎన్నో సేవలు చేసిన బాలయ్య చేసిన మన బాలయ్యబాబు పేరే లేదు, మామూలు హీరో పేరు వేసారు. మళ్ళీ ఏమంటారు దీనికి? అంటే ఆయన వ్యక్తిగత మీద ఆయన కక్షణ కదా అది. కానీ నేనంటే కరెక్ట్ కాదంటది. దేనికి దానికి వ్యక్తిగతంగా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. ఓకే. అంటే ఇక్కడ బాలయ్య బాబు గారు అంటే చిన్న చూపు అంటారా? బాలయ్య చిన్న చూపు చూడడానికి ఎవరు కూడా, ఆ భగవంతుని కూడా సహజం కాదు చిన్న చూపు చూడడానికి. ఎందుకంటే అలాంటి ఫ్యామిలీ ఆయన మహానటుని కొడుకు, ఒక సీఎం కొడుకు, ప్రధానమంత్రి కొడుకు. అలా సీఎం ఉన్న 9 ఏళ్ళ పరిపాలన ఏ రోజు కూడా సెక్రటరీ రాలేదు. ఇలా మామూలుగా ఒక కౌన్సిలర్ కొడుకు గల్లీ లీడర్ పోయి ఢిల్లీలో ఫైర్వేల్ చేస్తున్నారు. ఎందుకు కేటీఆర్, ఇప్పుడు కేటీఆర్ ఏం చేశారండి? అలా బిట్టేడు ఉన్నది. వాళ్ళు ఎన్టీఆర్ కొడుకు ఎప్పుడైనా వచ్చారా? హరిబాబు వచ్చి రాజకీయంగా వచ్చిండు అంతేగాని ఆయన ఉనికి అంతే చేసిన కానీ ఇలాంటి ఏం చేయలేదు కదా. మన ఆ ఫ్యామిలీకి అంత పేరు ఉన్నది. ఆయన చెప్పడానికి ఎవరికి ఉంది అధికారం? ఎవరికి లేదు. ఓకే. సో ఇప్పుడు ఆయన బర్త్డే కూడా రాబోతుంది. మీరు 64 డేస్ నుంచి కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆయన పేరు మీద పూజలు కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, లేకపోతే అన్నదానాలు అని చెప్పి, లేకపోతే బసవతారకం హాస్పిటల్లోని వాళ్ళకి సాయం చేయడం కూడా, ఇదంతా కూడా మీరు ఎందుకని చేస్తున్నారు? అభిమానం కొద్దేనా లేకపోతే ఏంటి? బాలయ్య మీద అభిమానము,
ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన ఒక హీరోగా ఆయనని ఏ రోజు కూడా మేము 1986 కూడా ఆయన మంచితనం ఎంత మంచితనం అంటే ఎన్టీ రామారావు కొడుకుని మంచితనం అని కాదు, రియల్గా చెప్తున్నా. బాలేబాబు ఇంట్రొడక్షన్ అయ్యేటప్పుడు ఎన్టీ రామారావు ఇండస్ట్రీలో లేడు, తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో లేడు, యాంటీ కాంగ్రెస్లో ఉన్నాడు. అలాంటి కాంగ్రెస్లో ఉండి ఆల్రెడీ బాలయ్య 1 ఇయర్ లేట్ చేసిండు. ఆ తర్వాత ఆయన ఫ్యాన్స్, ఎన్టీఆర్ సీనియర్ ఫ్యాన్స్ అంతా ఒక వర్గానికి రీప్లేస్ అయిపోయారు. ఓకే. పేర్లేదు, చిరంజీవి చెప్తాను కావాలిస్తే, అది అందరికీ గుర్తు. ఇలా చిరంజీవి ఒక 50 ఏళ్ళ ఫ్యాన్ ఉండంటే ఆ ఎన్టీఆర్ ఫ్యాన్ 100% ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను. ఫ్యాన్స్ కూడా లేరు. అలాంటి టైంలో వచ్చి 2001 10 ఏళ్ళు క్యాడర్ కాపాడాడు. ఇలా అధికారం తెలుగుదేశం పార్టీ వస్తుందంటే నందమూరి ఫ్యామిలీ అండ లేకుంటేనే ఫ్యామిలీ అధికారం వస్తుందా? అధికారం నిలబడ్డదా? ఆయన అండదండలు ఉంటేనే కదా నిలబడ్డది. ఆయన ఉంటేనే చేసింది మేడం. ఆయన వ్యక్తిగతంగా కూడా ఏ రోజు సినిమాల విషయంలో పట్టించుకోడు, ఏ విషయంలో పట్టి మేము పోయి బాబు సినిమా 100 సార్ బాగా పోతుంది, షేర్ ఉంది, సినిమా నీకు డెఫిసిట్ లేదు, తీసేస్తారు అంటే ఇంకా నడుస్తుందా అంటాడు సినిమా, అవసరమా అంటాడు. ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన నమ్ముకున్న వ్యక్తి నిర్మాత. ఇలా ఆయన ముందు వరుసల నిర్మాత బాగుండాలని మంచిన వ్యక్తి బాలయ్య నెంబర్ 1. ఆ తర్వాత ఎవరైనా కూడా నిర్మాత లాస్ కావద్దన్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఏ రోజు కూడా ఆయన ఒక సినిమాలో లాస్ అయ్యిందని ఒక పేపర్లో కానీ ఒక మీడియా ఛానల్లో వచ్చిందని చూపించండి, నేను అభిమానం వదులుకుంటుంది. ఆయన అలాంటి విషయంలో కూడా ఈ విషయంలో కానీ ఆయన తండ్రి సీఎం అని కానీ ఇట్లా మా నటుడు అని కానీ ఏ రోజు కూడా హామ్ లేదే బాలయ్య. ఆయన నటన మీద ఆయన దేని మీద చూపించుకున్నంతే కానీ అలాంటి వ్యక్తికి 64 రోజులు కాదు, బతుకున్న రోజు మేము డైలీ కూడా పూజ చేస్తామని మేము చేసే కార్యక్రమం ఏంటంటే 64 పుట్టినరోజు. కరోనాలో 60 days పుట్టినరోజు అయినప్పుడు ఫుల్ కరోనా కూడా పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటి టైంలో కూడా మేము చేసినాము. పోలీసులు అడ్డుకున్నా మేము చేసినాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చేయాలి కానీ ఇంకా వ్యక్తులు చేస్తాం మనం పూజ. ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ముల్లా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేయలేకపోతే మా అక్క వాళ్ళ పిల్లల అంటారు. అంటే మాకు అభిమానం ఉంది. ఆయన చేయమంటే లేడు, దూరంతా డబ్బులు ఇస్తే మేము చేస్తలేం. మా సొంతంగా అన్ని పనులు వదులుకొని, అంటే మా పనులు చేసి వదులుకొని కొద్దిగా కేటాయించి చేస్తున్నాం. 60 రోజులు డైలీ దేవాలయ పూజలు చేస్తున్నాము. జూన్ 10 నుంచి 1 జూన్ నుంచి 10 వరకు వివిధ రకాల ప్రోగ్రామ్స్, సేవా కార్యక్రమాలు కానీ, క్రీడా పోటీలు కానీ, కొన్ని ఇట్లాంటి కార్యక్రమాలు. లేదంటే ఒకటి క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాము. ఫస్ట్ 1984లో హీరోగా ఎంట్రీ, 1974లో ఇంట్రొడక్షన్, హీరోగా ఎంట్రీ అయింది 1984లో. మేము ఆర్టీసీ క్రౌడ్ బ్యాచ్, మా బ్యాచ్ 84 బ్యాచ్ కాబట్టి అది గెట్ టు గెట్ ప్రోగ్రామ్ ఫస్ట్ రోజు. ఒక దినము హాస్పిటల్ పనులు పంపిణీ, అంటే ఒక దినము ఎన్టీఆర్ గారి దగ్గర వాటర్ సప్లై, అంటే ఆయన పేరు మీద పెట్టేసి మేము సప్లై చేస్తాం. ఒక దినము క్రికెట్, ఒక దినము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం, ఒక దినము అన్నదాన బెడ్షీట్ పంచుతున్నాం. ఇలాంటి కొన్ని కార్యక్రమం 10 days మేము చేస్తున్నాం. జూన్ 10కు బర్త్డే కేక్ ఆయన రోజు కట్ చేస్తున్నాం అట్లన్నమాట. మేము ఫ్యామిలీగా ఆ రోజు ఇంట్లో కూడా కట్ చేసుకుంటాం. వివిధ రకరకాలుగా 10 days ప్రోగ్రామ్స్ పెట్టాము. ప్రపంచంలో ఏ హీరో కూడా చేయరు కూడా అనుకుంటాను నేను. 64 రోజుల పూజలు అనేది కానీ ఈ ఒక 1 to 10 days వరకు ప్రోగ్రామ్స్ అనేది అప్డేట్ కూడా మేము అన్ని మీడియాలో కూడా ఇచ్చినాం. అన్నిటికీ 10 days ఆయన ప్రతిరోజు డిఫరెంట్ ప్రోగ్రామ్. ఇంత గొప్ప వ్యక్తి కదా, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో చూసుకుంటే చిరంజీవి గారిని చూసుకుందాం, ఒక డాక్టరేట్ పొందారు, పద్మవిభూషణ్ గా కూడా ఆయన రీసెంట్ గా పద్మవిభూషణ్ కూడా అందుకోవడం జరిగింది. మరి ఇన్న కార్యక్రమాలు చేస్తున్న బాలకృష్ణ గారిని ఎందుకని ఇప్పటి వరకు గుర్తించలేదు? ఒక డాక్టరేట్ కానీ లేకపోతే ఒక పద్మవిభూషణ్ కానీ ఇటువంటి కోణంలోని బాలకృష్ణ గారిని ఎందుకని సెలెక్ట్ చేయలేదంటారు మరి ఇప్పటి వరకు కూడా? ఇక్కడ రాజకీయ శక్తులు ఆడపడతాయండి, రాజకీయ శక్తులు ఆడపడతాయి. ఇప్పుడు మన ఇండస్ట్రీని వెళ్తుంది రెండే కుటుంబాలు కదండి, అటు నందమూరి కుటుంబం, ఇటు మెగాస్టార్ కుటుంబం, అవునా కదా? ఇది అందరికీ తెలిసిన సత్యమే. అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయాలు ఉన్నాయంటారా మరి? ఇప్పుడు రాజకీయంగానే రాజకీయంగా చూసానే ఇస్తలేరు కదా. సరే ఒక విషయం చెప్తాండి, ఎన్టీఆర్ ప్రపంచంలో నటుడు అట్లా నటుడుగానే ఉన్నాడా? లేడు కదా. వాళ్ళు ఎవరెవరికి భారత రత్న ఇచ్చారు? సచిన్ టెండూల్కర్ ఇచ్చిండు, క్రికెటర్. ఆయన ఒక మాట చెప్తున్నా, ఆయన ప్రపంచంలో నటుడైనా. మన ఒక రాజకీయ పార్టీ వీడు 9 ఏళ్ళ అధికారం తెచ్చాడు, 36 గత చరిత్ర, కాంగ్రెస్ చరిత్రను తల ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవం నిలబెట్టిన ఎన్టీఆర్. ఇలాంటి సేవలుగా నిన్న ఉన్నాయి. ఆయనకు అవార్డు రివార్డ్స్ ముఖ్యంగా, అవార్డ్స్ ముఖ్యం కదా. అన్నగారు ఆ రోజు అన్నాడు, ఈరోజు బాలబాబు కూడా అదే అంటున్నాడు. ఒక విషయం చెప్తున్నాండి, సరే మీకు గుర్తులేదు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. ఆయన అల్లు సీతారామరాజు సినిమా చేసిండు, మోసగాడు సినిమా చేసిండు. ఒక విషయం చెప్తున్నాడు, ఆయనకు మొన్న పద్మభూషణ్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఆయన రిటైర్డ్ అయ్యే టైంలో ఇచ్చారు. రిటైర్డ్ అయిన ఇంట్లో కూర్చున్నాక ఇచ్చారు. ఇది కరెక్ట్ అంటారా? అంటే ఇవి రాజకీయాలే కదా అన్ని. రాజకీయం ఎప్పుడైనా ఫస్ట్ చెప్పి ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడైనా సినిమా యాక్టర్ని రాజకీయంతో పోవద్దు. రాజకీయం రంగు పూసి వెళ్ళిపోతుందండి, ఏముంటుంది? ఇప్పుడు ఎన్టీఆర్ అభిమాని కేసీఆర్, ఆయన పార్టీనే తలదన్నిండు.
ఈరోజు ఆయన ఒక అభిమాని, టీడీపీ అభిమాని, మళ్ళీ తనేసిన గారు ఉమ్, తెలంగాణ. ఇప్పుడు ఏముంది? అంతే కదా. ఓకే. పార్టీలు ఎప్పుడు శాస్త్రం కాదు, నాయకత్వం, లీడరే కరెక్ట్. ఉమ్. అంటే మీరు అన్నారు కదా ఇట్లాంటి అవార్డులు ఇవన్నీ కూడా మా నాయకుడికి అవసరం లేదు అని. బట్ ఇవాళ ఏంటంటే వాళ్ళ మధ్య జరిగే వార్ కన్నా ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య జరిగే వార్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అరే మీ హీరోకి ఏమీ రాలేదు, మా హీరోకి ఇది వచ్చింది అని చెప్పి ప్రతి చోట తన్నుకోవడం కానీ కొట్టుకోవడం కానీ చంపుకునే స్థాయి వరకు వెళ్ళిపోతున్నారు ఫ్యాన్స్ అన్న వాళ్ళు. ఏం చెప్తారు మరి? కరెక్టే మేడం. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ క్రాస్లో నాకు అనుభవం ఉంది. అభిమానులు అంటే ఓ సెంటర్ అనేది ఏర్పడ్డది. నాకున్న పెద్ద ఇన్స్పిరేషన్ వాళ్ళ చూసి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేను నేర్చుకున్నా. అందరూ సెంటర్ రాలేరు, అందరికి విషయాలు తెలియదు. ఇప్పుడు సినిమా బాగా అప్డేట్ నేను చెప్పగలుగుతాను. ఈ సినిమా ఇప్పుడు వస్తుంది, ఈ సినిమా డైరెక్షన్ ఇది అవుతాడు. మామూలు ఉన్న అభిమానులు అందరూ రాలేరు కదా, సెంటర్ రాదు కదా. అలా అడిగే వాళ్ళకి అప్డేట్ తెలియదు కాబట్టి వాళ్ళు పోరాడతారు, కొట్లాడుకుంటారు, చేస్తారు. అలా తప్పేమనుకోండి. అంటే అభిమానులు అంటే ఆ హీరో అభిమానులు ఈ హీరో కొట్టుకున్నా తిట్టుకున్నా పర్వాలేదు అంటారు. అది కరెక్ట్ కాదంట. కాకపోతే ఆ ఎమోషన్ లో ఉంటుంది కదా మేడం. ఎవరు హీరో వాళ్ళు గొప్ప అన్నప్పుడు ఉంటది కదా. కానీ వాళ్ళు అవగాహన లేక ఇప్పుడు నేను చెప్పేది అవగాహన లేకనే చేస్తున్నాను చెప్తున్నా. నాకు ఉంది కాబట్టి నేను. మీరు సమర్థిస్తారా మరి వాటిని? అది కరెక్ట్ కాదంట. అది ఎప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ పీరియడ్లో సగం అయిపోయింది. ఆ తర్వాత 1984 బ్యాచ్ చిరంజీవి, బాలకృష్ణ తరంలో అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళ టోటల్ తగ్గిపోయింది. ఇప్పుడు జనం చూస్తారు హిందీ హీరో ఎట్లా చూస్తారు, అట్లా తెలుగు సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా పోటీ అంటే బాలకృష్ణ, చిరంజీవి పోటీ సినిమాలు కొట్లాడతారు. కానీ ప్రభాస్ సినిమా వస్తే కానీ రామ్ చరణ్ సినిమా వస్తే కలిసి సినిమాలు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చేయలేరా? జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేయలేరా? గొడవలైనా కాలే కదా. అంటే మారింది కదా. అదే బాలయ్య, చిరంజీవి చెప్పి ఇప్పుడు కూడా. అవును, ఎందుకంటే లాస్ట్ టైం మన సంక్రాంతికి చూసాం కదా ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేటప్పుడు. అయితే అంటే ఫ్యాన్స్ అలాంటి మార్నింగ్ ముందు అలాంటిది. ఇప్పుడు నన్నే చూసుకొని చెప్పండి. ఓకే. ఎందుకంటే ఎవరి హీరో వాళ్ళ గొప్ప. నేను కూడా అందరి హీరో గొప్ప అంటే అందరూ మా హీరో గొప్ప ఉండాలి నేను అనుకుంటాను. ఓకే సరే, గొప్ప అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యాటరే వచ్చింది కాబట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలోని అసలు ఏం జరుగుతుంది? బాలకృష్ణ గారు ఒకనొక స్టేజ్లోని అంటే హరికృష్ణ గారు చనిపోయేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గర అయ్యారని కానీ లేకపోతే ఆ కుటుంబంలో చేర్పించుకున్నారని చెప్పి మనం విన్నాం. దాని తర్వాత మళ్ళీ ఎందుకో గొడవ అయింది. తారక రత్న గారు చనిపోయేటప్పుడే మనం చూసాం కొన్ని వీడియోస్. బాలకృష్ణ గారు కనీసం ఎన్టీఆర్ గారిని కూడా కేర్ చేయలేదు, పలకరించినా సరే ఆయన మొహం తిప్పుకొని వెళ్ళిపోయారు అని చెప్పి కొన్ని వీడియోస్ మళ్ళీ బయటకు వచ్చినాయి. దాని మీద కూడా చాలా మంది మాట్లాడారు. మరి దీనికి ఏం చెప్తారు? నిజంగానే బాలకృష్ణ గారు కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టారంట? ఇది కరెక్ట్ కాదు మేడం. కరెక్ట్ కాదని చెప్పి నేను ఉట్టి వదిలేను. మీకు ఇట్లా థియరీ ప్రాక్టికల్ చెప్తున్నాను. ఓకే. బాలయ్య బాబు గారు ఆయన గురించి ఏ రోజు నేను మా నాన్న గొప్ప అనే హీరో అని ఎప్పుడు చెప్పలేడు. వేరే వాళ్ళ గురించి ఆయన చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఆయన వేరే వాళ్ళ గురించి చెప్తాడు. కానీ వీళ్ళకి వాళ్ళ గొడవలు అనేది కరెక్ట్ కాదు. అది బాలయ్య బాబు ఏమన్నాడు? జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారంకి వస్తారంటే ఆయన బిజీ షెడ్యూల్ ఎట్లుందో నాకు తెలియదు. ఆయన షెడ్యూల్ చూసుకుని ఆయన 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 అవకాశం ఉంటే రావచ్చు, రాకపోవచ్చు. అది నేను చెప్పలేను. అంతే కదా. మళ్ళీ ఆడ నీకు ఏ విరుద్ధంగా మాట్లాడలే కదా. అంటే దూరం పెట్టలేదు అంటారా? దూరం పెట్టలేదు. దూరం పెడితే ఆయనకి హీరో ఎందుకుంటాడు? ఈ పొజిషన్ జూనియర్ ఎన్టీఆర్కి ఈ పొజిషన్ ఎందుకుంటుంది? వాళ్ళు దూరం పెట్టారనుకుంటే వాళ్ళు ఏ హీరోని దూరం పెట్టింది చెప్పండి మీరు తెలిసిన ప్రకారం. అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ మనం తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏమంటారు మాట్లాడడానికి కానీ క్యాంపెయిన్ చేయడానికి కానీ మొత్తం ఫ్యామిలీ అంతా కదిలొచ్చింది. ఇటు టీడీపీ గతంలో మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ తరఫున ప్రసంగంకి అంటే వెళ్ళడం కూడా చూసాం మనం. దాని తర్వాత ఇప్పుడు ఇంత టఫ్ కాంపిటీషన్ లోని అల్లు అర్జున్ గారు కూడా బయటకు వచ్చారు. అదే కుటుంబంలో ఉండి మీరు అన్నట్టు కలిసే కానీ ఉంటే ఎందుకని బాబాయ్కి సపోర్ట్ చేయడానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి కానీ ఒక ట్వీట్ కానీ ఒక మెసేజ్ కానీ మీరు అన్నది నిజం అనుకుంటే కలిసే ఉన్నారు అనుకుంటే ఎందుకని ఇట్లాంటివి చేయలేదు? ఎందుకని కనీసం వాళ్ళ తరపున కూడా మాట్లాడలేని పరిస్థితులు మనకు అనిపించాయి జూనియర్ ఎన్టీఆర్ గారు. మేడం ప్రొఫెషన్లా ఇప్పుడు వాళ్ళకు ఒక క్రేజ్ వచ్చింది, దాన్ని కాపాడుకోవాలని వాళ్ళ ఫ్యూచర్లో ఉండాలనుకున్న వాళ్ళ సొంత విషయం మనం మాట్లాడలేము. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిండు, అల్లు అర్జున్ వచ్చిండంటే వ్యక్తిగతంగా ఆయన ఫ్రెండ్ కాబట్టి వచ్చిండు. వైసీపీకి నేను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాను ఏడు చెప్పలేడు. ఆయన ఒక ఫ్రెండ్గా వచ్చి సపోర్ట్ చేసిండు. ఓవరాల్గా అంత మట్టుకి అది ఒక కాన్సెప్ట్ చేసిండు. అది అంత మట్టుకు అది దాన్ని మేము కామెంట్ చేయలేము. పవన్ కళ్యాణ్ అంటే ఒక పార్టీ పెట్టిండు, 10 ఏళ్ళుగా వస్తుంది. పార్టీ పెట్టి ఆయన ఒకసారి నిలబడలేడు.
ఓసారి నిలబడి చదివిస్తున్నాడు. ఆయన ఈరోజు వస్తున్నాడు. ఈరోజు అధికార పార్టీ కన్నా టీడీపీ బాగుందని చెప్పేసి నేను ఒప్పుకొని ఈ పార్టీతో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన వచ్చిండు. దానికి కూడా వీళ్ళు టీడీపీ వాళ్ళు స్వాగతించారు, బాలబాబు స్వాగతించారు, మేము కూడా స్వాగతించినాం కాబట్టి మేము దాన్ని చేస్తున్నాము. కానీ ఎప్పటి నుంచో ఈ నందమూరి అభిమానుల్లో ఉన్న గొడవ ఇదే. జూనియర్ ఎన్టీఆర్ గారిని మీ దాంట్లో చేర్చుకోలేరు, మిమ్మల్ని దూరంగా పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని పట్టించుకోరు అని చెప్పి మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. మోస్ట్లీ నందమూరి అభిమానుల్లోని ఉన్న మెయిన్ ఫైట్ కూడా ఇదే అన్నమాట. బాలకృష్ణ అభిమానులు కావచ్చు, లేకపోతే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఎన్టీఆర్ గారిని వాడుకున్నారు, ఇప్పుడు ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చింది, ఇప్పుడు కలుపుకున్నారు, ఇంతకు ముందు కలుపుకోలేదు, ఇట్లాంటి మాటలు మీరు కూడా వినే ఉంటారు నాకు తెలిసి. ఎన్టీఆర్ వాడుకోవడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీకి ఇంతకుముందు చెప్పింది నేను, అలా ఫ్యామిలీకి ఎవ్వరు కూడా ఆయన ఒక మాట అనకే కానీ ఎలాంటి రైట్ లేదు. ఎందుకంటే లెజెండరీ ఎన్టీఆర్ ఆ ఇంటికి అధికారం ఇచ్చిండు, ఆ ప్రోత్సాహం ఇచ్చిండు, ఆ తర్వాత బలవం నిలబెట్టుకున్నాడు. ఆ ఫ్యామిలీకి ఎవరు కూడా చేయడానికి అవసరం లేదు. ఈ టీడీపీ పార్టీ ఈరోజు అది వాళ్ళ పార్టీకి ఏం చేస్తారు, వాళ్ళు అంత మట్టుకే ఉన్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజు కూడా నన్ను దూరం పెట్టిన ప్రెస్ మీట్ మీతో ఇచ్చిండండి మీడియాలో చెప్పండి. మీరు అంటారు అభిమానులు కొట్టుకుంటూ గొడవ పడుతున్నాను. ఇది కూడా అలే కదా, అభిమానులు వాళ్ళ అభిమానులు వాళ్ళు నువ్వు నేను గొడవడనే కానీ ఇది నిజం లేదు కదా. నిజమే ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మీడియా ముందు ఇస్తారు కదా, నన్ను దూరం పెట్టి చేసిన అనిపిస్తుంది కదా. మీరు అన్నట్టు పరుగు పోతుందని కానీ, లేకపోతే ఎందుకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కదా, ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎందుకు అని చెప్పి సైలెంట్ గా ఉండొచ్చేమో కదా. ఉండొచ్చు, కాదంటే కదా, ఎవరి వ్యక్తిగత జీవితం ప్రొఫెషన్ వరకు ఉంటుంది కదా, ఉండొచ్చు. అంటే నిజం ఉందంటారు. నిజం అనేది జూనియర్ ఎన్టీఆర్ చెప్తాను, నిజం అని చెప్తాను. నాకు అడిగింది కాబట్టి నేను చెప్తాను, నా అభిప్రాయం చెప్తాను. బాలకృష్ణ గారిని కలిసారా? నేనా అంటే ఇప్పుడు కలిసారంటారు, ఇప్పుడు కలిసారంటారా? ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ లో ఎన్నిసార్లు కలిసారు? నేను 84 నుంచి కూడా కలుసుకుంటూ వస్తున్నాను, రెగ్యులర్ కలుసుకుంటూ చేస్తున్నా. మొన్న లాస్ట్ జూన్ బర్త్డే కూడా ఇంట్లో కలిసి నేను ఫోటో దిగిన మాట్లాడబోతున్నాను చేసిన. మీరు ఇట్లా ఫ్యాన్స్ అసోసియేషన్ మీరు ఒక మొత్తం టీమ్ ని ఏర్పాటు చేశారు, మీరు మొత్తం కూడా బాలయ్య బాబుకి అని చెప్పి ఆయనకు తెలుసు అనమాట. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా సాయం చేయాలని ఆయన మీ ద్వారా ఏమైనా చేస్తారా? ప్రజలకు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు మాట చెప్పండి, బాలయ్య బాబు గారి దృష్టికి ఎవరైనా తీసుకెళ్ళి ఆపదలు ఉన్నదో తెలిసిందని విషయం తెలిసిందని ఆయన చేయాలంటే వాళ్ళు మనవారా బయటి వారా చూడకుండా 100% చేస్తాడు. అది అందరి గుర్తు నేను చెప్పే అవసరం లేదు. ఏ అభిమాని చెప్తాడు, ఏ రాజకీయంలో చెప్తాడు, అలాంటి వ్యక్తి కాదు బాలయ్య బాబు. బోలా శంకరుడు ఆ విషయంగా ఏదున్నా ఆయన నచ్చిందంటే చేస్తాడు 100%. ఎవరైనా ఎందుకు ఈ మధ్య శ్రీకాంత్ గారిని కొంతమంది యూనియన్ ఉన్న వాళ్ళు కొన్ని ఆపద వచ్చినప్పుడు వాళ్ళే చెప్పారు, మా భార్య దగ్గర కోసం ల్యాండ్ లీడ్ ఇచ్చిండు, మాకు ఇది హాస్పిటల్ నైట్ కాల్ చేసి ఇచ్చేసిండు, ఉదయమని చూసుకోండి. ఒక్క ఫోన్ కాల్తో ఎందుకు వ్యక్తి నా దగ్గర వచ్చి 45 minutes చేసిండు, ఆయన భగవంతుతో సమానం అని చెప్పింది. ఆమెకు అవసరం లేదు కదా అలా బిడ్డల గురించి. చాలా మంది హీరోలకు చేస్తే కూడా ఎవరు రెస్పాన్స్ చేయలేరు. 10 నిమిషాలు రెస్పాన్స్ ఇచ్చేసి ఉదయభాను గారు నేను అనంతపురం వెళ్ళాలి కానీ నేను లేట్ వెళ్తాను, ఇక్కడ మీ కార్యక్రమం వస్తాను చెప్పేసి అందరిగా మామూలుగా సెలబ్రిటీగా రాకుండా ఆర్డినరీగా కామన్ మెన్గా వచ్చి 45 minutes స్పెండ్ చేసిండు. ఇంతగా చేయవలసిన హీరో. సో ఇప్పుడు బసవతారకం గురించి తీసుకుందాం. హాస్పిటల్, ఈ హాస్పిటల్కి ఆయన సేవలు ఎలా ఉంటాయి? ఆయన ఎప్పుడైనా విజిట్ చేస్తూ ఉంటారా? అక్కడ ఉన్న వాళ్ళందరికీ పేషెంట్స్కి కానీ ఎలా ఉంటుందండి మొత్తం కూడా? బాలబాబు విజిట్ చేయకుంటే, బాలబాబు శ్రద్ధ తీసుకోకపోతే ఇండియాలో నెంబర్ 1 హాస్పిటల్ కాదు అది. ఇండియాలో నెంబర్ 1 నెంబర్ 2 హాస్పిటల్ అది బసవతారకం హాస్పిటల్. ఆయన చెప్పిన కదండి, బాలబాబు గురించి మేము సినిమా గురించి అడగాలనే ఏదైనా మేము అడగాలంటే మాకు భయం ఇస్తుంది, ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక హీరోగా సినిమాలు చూసుకుంటాడు, ఇంటి ఫ్యామిలీ చూసుకుంటాడు. ఇంటి ఫ్యామిలీ అంటే చెప్తున్నాడు. ఒకప్పుడు అన్నగారు ఉన్నప్పుడు ఇంటికి పెద్ద దిక్కు, అంతంత బాబు హరిబాబు ఉండే. హరిబాబు చనిపోయిన రోజు లేడు, ఆయన మిస్ అయిపోయిన మాకు కూడా చాలా బాగా ఉంది. ఇంకోటి ఈరోజు హరిబాబు చనిపోయిన రోజు కూడా బాలబాబు దగ్గరుండి చేసిండు. ఒకటే డ్రెస్ నా లైఫ్లో బాల్య టైంలో చూసింది. ఈరోజు చూసిన డ్రెస్ నెక్స్ట్ రోజు డ్రెస్ ఉండదు బాలబాబు, తాను ఫ్రెష్ అవుతాడు. హరిబాబు చనిపోయిన రోజు అదే ఉంది, తెల్లారు అదే డ్రెస్. మీద ఎవరు డ్రెస్సులు మార్కొచ్చారు, పేర్లు వద్దు మార్చుకొని వచ్చారు. ఉమామహేశ్వరి చనిపోతే బాలబాబు తలుచుకుంటే మామూలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా పోస్ట్మార్టం చేయించవచ్చు. మా దగ్గర ఓల్డ్ సిటీలో ఉస్మానియా హాస్పిటల్ మెచ్యూర్ చేసాడు. అందులో హాస్పిటల్లో మెచ్యూర్ హాస్పిటల్లో ఎంత స్మెల్ అంటే ఒక 2 సెకండ్లు ఉండలేమాట. నందమూరి రామకృష్ణ గారు బాలబాబు గారు 1.5 గంట ఉండి దగ్గర ఉండి కార్యక్రమం చేసుకొని పోయి ఒక ఇంటి దిక్కు చూస్తాడు, హాస్పిటల్ చూస్తాడు, అభిమానులు చూస్తాడు, రాజకీయం చూస్తాడు, సోషల్ వర్క్ చూస్తాడు, 4 విధాలు చూస్తున్నాడు. ఏ వ్యక్తి ఏ హీరో ప్రపంచం చూసే వ్యక్తిని మీరు చెప్పండి, ఇలాంటి వ్యక్తి చూపించండి ఉంటే చెప్పండి. వ్యక్తి ఓన్లీ బాలయ్య. ఓకే, అది అందరూ నేను అభిమానిగా చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు చెప్పవలసిందే.
ప్రాక్టికల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు హిందూపురం వచ్చింది కాబట్టి మ్యాటర్ ఈసారి ఎలాగైనా సరే కూటమి రావాలి అని చెప్పి చాలా బలంగా ఫామ్ అయ్యారనమాట. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈసారి ఎలాగైనా సరే జగన్ గారిని గద్ద దింపాలి, వాళ్ళు అధికారంలోకి రావాలి, ప్రజలకు జరుగుతున్నది అన్యాయాన్ని ఆపాలి అని చెప్పి వీళ్ళిద్దరు ఫామ్ అయ్యారు కదా. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎవరిద్దరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు జగన్ దింపాలని ఇవ్వలే, జనాలు జగన్ దింపాలని అని సిచ్యువేషన్. ఎందుకంటే దానికి చెప్తున్న, ఎందుకంటే ఈ రోజు 90% 80% పూలింగ్ అయింది. అంత మార్నింగ్ నుంచి 10 వరకు 40% అయిందంటే జనాలు డిసైడ్ అయ్యారు కదా, అధికార పార్టీకి దింపాలని డిసైడ్ అయ్యారు కదా. ఇప్పుడు లక్షలు ఇచ్చిన కోట్లు ఇచ్చిన జనాలు రారు కదా, మాకెందుకు అనుకుంటారు కదా. జనాలు పబ్లిక్ రియాక్షన్ అలా ఉంది. ఆయన పరిపాలన మీద విరుద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన దించాలని జనాలు డిసైడ్ చేసుకున్నారు. నిజాయితీ పార్టీకి ఓటు వేస్తారు. అది 4 తారీఖు తేలిపోతుంది. ఓకే. సో హిందూపురం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈసారి బాలకృష్ణ గారిని ఎలాగైనా సరే ఓడిస్తామని చెప్పి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆమె కూడా సవాల్ విసరడం జరిగింది. ఏమంటారు మరి? అది హిందూపురం కాదు, నందమూరిపురం. అది రామారావు 84 నుంచి రామారావు ముఖ్యమంత్రి, హరిబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత వేరే వారు ఈ బాబు హ్యాట్రిక్ అయ్యింది బాబు గారు. బాలయ్యబాబును ఓడించేది చెప్తున్నా కదా, ఆ భగవంతుడు దిగి రావాలి. కానీ హిందూపురానికి ఏమీ చేయలేదు బాలకృష్ణ గారు. ఆయన షూటింగ్లోని హైదరాబాద్లో ఉంటారు, సినిమాల పరంగా ఉంటారు. నేను ఇక్కడ లోకల్, నేను ఇక్కడే ఉంటాను, ప్రజలకి ఏం సమస్య వచ్చినా నేను చూసుకుంటా, బాలకృష్ణ గారు చూసుకోరు, రోడ్లు మంచిగా లేవు అని చెప్పి కూడా కొన్ని మనం వింటా ఉన్నాం. దీనికి ఏమంటారు? ఆయన నిజంగానే హిందూపురం అపోజిషన్ వాళ్ళకి ఏముంటది, ఎదుటి వ్యక్తి మీద బురద వెళ్ళాలని ఉంటది, అదే చేస్తున్నారు. బాలయ్యబాబు గారు ఏ రోజు కూడా సినిమా ఫంక్షన్లో కానీ ఇంకో వేరే ఫంక్షన్లో కానీ రామారావు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ టోటల్గా కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ అల్లులు కానీ అవన్నీ పోయి వసుంధరాదేవి మేడం గారు ఇప్పుడు బయటకు వచ్చారా? ఇలా హిందూపూర్కి వచ్చి బాలయ్యబాబు ఒక పక్కన చూసుకుంటే ఆమె వచ్చి హిందూపూర్లో చూసుకొని ఆమెకి ఏం పట్టిందండి? అభివృద్ధి చేశారంటారా? అభివృద్ధి చేసిన కాబట్టి జనాలు ఆదరిస్తారు కదండి. ఇక్కడ 2 సార్లు వచ్చిండు. పోనీ అండి, ఇప్పుడు మన వైసీపీ జగన్ వేల 151 కొట్టారు కదా, రాయలసీమలో 3 వచ్చినాయి కదా, పైవాళ్ళ కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలయ్యబాబు కదా. బాలయ్యబాబు చెప్పితే ఎందుకు వస్తారండి? వాళ్ళంటే సేవ చేసిరొచ్చు. ఇప్పుడు ఎవరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన చాణక్యుడు కాబట్టి వచ్చిండు. పైవాళ్ళ కేశవ్ ఏదో ఇంప్లిమెంట్ చేసిన వచ్చాం. బాలయ్యబాబు కూడా సెకండ్ టైం, లాస్ట్ టైం కానీ మెజార్టీ ఎక్కువ వచ్చింది కదండి. మళ్ళీ ఈసారి ఇంకా మెజార్టీ రాదని ఏంది అనుకుంటారు ఈ ఊపిలో? ఈసారి హ్యాట్రిక్ కొడతారంట. 100% మీడియాలో కదా పోయి చూస్తున్నాయి కదా. ఇప్పుడు 90% టీడీపీ కదా ఎడ్జ్ చూపిస్తుంది కదా. కూటమి వస్తుంది అంటారు. అయితే 100% వస్తుంది. బాలయ్య హ్యాట్రిక్ కొడతాడు. హ్యాట్రికే కాదు, బాలయ్య ఉన్న రోజున ఆయన శాశ్వతం. దానికి ఆయన మీరు అలా ఎమ్మెల్యేగానే చూడాలనుకుంటున్నారా? ఇంకా వేరే పదవి ఏం వద్దంటారా మరి బాలకృష్ణ గారికి? బాలయ్య అనేది ఆయన మామూలు కార్యకర్త అయినా మా హీరోని, ఆయన మామూలు ఎమ్మెల్యే అయినా మా హీరోని, ఆయన మినిస్టర్ అయినా మా హీరోని, ఆయన సీఎం అయినా హీరోని, ప్రధానమంత్రి మా హీరోని. అంటే అభిమానుల్లో ఉంటది కదా, అరే ఎన్ని రోజులు మా హీరో ఇంకా ఎమ్మెల్యేగానైనా ఎవరెవరికో ఇస్తున్నారు పదవులు, మా ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి ఎందుకని ఇవ్వడం లేదు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు అవునా కదా, ప్రత్యర్థులు అన్నప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు సమానం లేవు, అటు ఇటు ఉన్నాయి. పార్టీ ఉంటుందండి, అటు ఇటు ఉంటుంది కదా. అప్పుడు మనం ఒక ఇల్లు, పెద్ద ఇల్లు కడతాం, ₹1,00,00,000 ఇల్లు కడతాం, ఇంటికి ఒక డిస్పోమని పెడతాం. ఎందుకు పెడతాము? ₹100 ఇచ్చి. కొన్ని ఉంటాయి కదా, కొన్ని శక్తులు ఉంటాయి, ఉండాలి, ఉంటేనే కదా తెలిసేది. ఓకే. సో ఆయన అలా పెట్టడం వల్ల కూడా ఎటువంటి రాజకీయం లేదంటారు. బాలయ్యబాబుకు ఎవరు ఈ మినిస్ట్రీ పోస్ట్ ఇచ్చే అధికారం ఎవరికి లేదు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఆ కెపాసిటీ హీరో ఇండస్ట్రీ ఆయన ఒక్కడే. నేను ఒకటి ఆశ్చర్యం అండి, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్క టీడీపీ సంబంధించి లేకపోతే జనసేనకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం, విమర్శించడం చూశాను. కానీ బాలకృష్ణ గారిని ఏ ఒక్కరు కూడా విమర్శించడం నేను చూడలా. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే కొడాలి నాని బాలకృష్ణ గారిని విమర్శించారు, విగ్గు పెట్టుకుంటారని. కానీ మీరు కూడా చూసే ఉంటారు కదా. దానికి కౌంటర్గా వెంటనే బాలకృష్ణ గారు కూడా ఒక ఆడియో లాంచ్ అనుకుంటా, అందులో వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అవునా? చెప్పండి. ఇప్పుడు కూడా యాక్చువల్ ఆయన గురించి మాట్లాడడం వేస్ట్, కానీ మాట్లాడదాం. ఓకే సరే. ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు అంటారు, రోజా వెన్నుపోటు అంటారు. వెన్నుపోటు ఎప్పుడైందండి? అయ్యింది అనుకో ఒక మాట. అన్నగారు 1996లో చనిపోయారు. 96 కన్నా ముందు వీళ్ళు పార్టీలు వచ్చారా? రోజా గారు కానీ కొడాలని తర్వాతనే వచ్చింది కదా. మళ్ళీ వెన్నుపోటు మీరు అనుకుంటే వెన్నుపోటు తర్వాత మీరు వచ్చారు కదా. మరి మీరు వెన్నుపోటు తర్వాత మీరు అది అనుకుంటే ఆ రోజు వాళ్ళకి తెలియదా అంటారు. వెన్నుపోటు చేసిన నాయకుడే అనుకుంటే ఆ పార్టీలోకి నాయకుడు ఎందుకు వచ్చారు? మీరు ఎందుకున్నారు? మీరు ఆయన వెన్నుపోటు నాయకుడు కదా, ఆయన దగ్గర ఉండరు కదా, ఆయన కాళ్ళు పట్టుకున్నారు కదా. మీరు ఆయన కాళ్ళు పట్టుకునే కదా భజన చేసే కదా, ఎమ్మెల్యే స్వీట్ తీసుకున్నారు కదా. ఇప్పుడు గుడివాడ అనేది నందమూరి, ఇప్పుడు నందమూరి ఎట్లా, గుడివాడ కూడా అట్లనే.
ఆడ కొట్టే వెళ్ళదు. అలాంటిది ఇలాంటివి అని ఇచ్చిర్రు. ఏదో హరిబాబు ప్రోత్సాహం వల్ల అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పిండు కాబట్టి అవును. ఇచ్చిర్రు. వాళ్ళు ఇచ్చిర్రంటే మంచి వ్యక్తికి నిలబడి ఇచ్చిర్రు. వాళ్ళు నిలుపుకొని వాళ్ళ తప్పు ఇచ్చింది వాళ్ళ ఇప్పించి తప్పు కాలేదు అది. వీళ్ళ తప్పు. హ్మ్. సరే నీకు పార్టీలు మారడం శాశ్వతంగా మారినా ఓకే. కానీ గొంతు చీల్చుకోవడం తప్పు కదా! అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టడం కరెక్ట్ కాదు కదా! కానీ వాళ్ళందరూ అలాగే ఉన్నారు గదండీ. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకెళ్ళిపోతున్నారు గదా! వాళ్ళని మళ్ళీ దూషిస్తున్నారు గదా! ఉన్న పార్టీని అంటే మనకి ఎలక్షన్‌లోనే అంటే ఈ యొక్క దీనిలోని మనకి ఆళ్ళు నేర్పించిన పార్టీనే తిట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గదా! ఒకటి సరేనండి. హ్మ్. ఇప్పుడు నువ్వు ఆర్థిక మంత్రులు నువ్వు. ఆయన ఆర్థిక మంత్రి పనిచేయడు. మున్సిపల్ చేయడాయన. నువ్వు ఈయన చంద్రబాబు తిట్టాలి, నువ్వు బాలయ్యని తిట్టాలి, నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టాలి. తిడితేనే నీకు ఈరోజు ఇంత క్రెడిట్ ఇస్తాం. అలాంటి పార్టీకి వచ్చారు. హ్మ్. ఇప్పుడు నేను కూడా అందరూ పార్టీలు మారుస్తున్నాను. కొంతమంది పార్టీలు అవకాశవాదులు వాళ్ళ ఉనికి చాటుకోనీకి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోనీకని చాలామంది వెళ్తున్నారు. హ్మ్. టీఆర్ఎస్ తీసుకో, ఏదైనా తీసుకెళ్ళిస్తున్నాం. వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ప్రెషర్ వల్ల వాళ్ళ 10 కాలం నిలబడాలంటే అణిగిమణిగి ఉండాలి. ఎందుకని అవకాశం వల్ల పోతున్నారు. ఫైనల్లీ బాలకృష్ణ గారి బర్త్‌డే రాబోతుంది. ఏం చేయబోతున్నారు? ఎటువంటి కార్యక్రమాలు? 64 పుట్టినరోజు 60 రోజుల నుంచి మొన్న ఏప్రిల్ 8 తారీఖు నుంచి ఈ రోజు కూడా 44 రోజులు ఇవాళ చేస్తే 45 రోజు పూజలు కంటిన్యూ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోతున్నది. 60 రోజులు పూజలు ఆయన కంప్లీట్ చేసి గెలవాలని పూజలు చేస్తున్నారా? ఆయన ఆటోమేటిక్‌గా మా దేవుడు ఎప్పుడో గెలుస్తాడండి. దేవుడు. సమస్య లేదు, ఆయన గెలుస్తాడు. ఆయన గెలవాలని పూజలు చేయలేదు. ఆయన బాగుండాలని పూజలు చేస్తున్నాం. 100 సంవత్సరాలు ఇలానే ఉండాలని, మాతో ఉండాలని చేస్తున్నాం. ఓకే. మేము బతకాలని మళ్ళీ ఆయన అభిమానంగా పుట్టాలని అనుకుంటున్నాం. నిజంగా అభిమానం అంటే చాలా మందిని మనం చూసాం. చాలా హీరోలకి అభిమానులు ఉండొచ్చు గానీ, ఇంత వీరాభిమాని, ఇంత పిచ్చిలాగా ఉంటారని అయితే అనుకోలేదు. వీరాభిమాని ఎందుకొస్తారంటే ఎదుటి ఆ హీరో చేసే కార్యక్రమంలో ఆయన చూసే విధానము, మనతో ఉండే ఆయన ఇచ్చే విధానం, మనకిచ్చే రెస్పెక్టు ఆయన చూసి మేము నేర్చుకున్నాం. హ్మ్. అందరికి వీరాభిమానులు ఉండరండి. హ్మ్. మీరు తప్పదు. ప్రతి హీరోకి వీరాభిమానులు ఉండరు. హ్మ్. కొంతమందికి ఉంటారు. ఓకే. కొంతమందికి అభిమానులు ఉంటారు. కొంత వీరాభిమానులు, కొంత భక్తులు ఉంటారు. బాలయ్య గారు భక్తులు ఉన్నారు. మీరు భక్తుడన్నమాట. బాలకృష్ణ నేనే కాదు, గారికి. చాలా మంది భక్తులు. చాలా మంది చాలా ఉన్నారు. మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు నేను కల్పించి మీకు భక్తుడు కనిపిస్తున్నాడు. నాలాంటి చాలా మంది ఉన్నారు. ఓకే. మీలాంటి మీడియా వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఓకే. సో, ఎనీవే థాంక్ యూ సో మచ్. చాలా అమూల్యమైన మాటలు నాతో పాటు షేర్ చేసుకున్నారు. అండ్ బాలకృష్ణ గారిని కలుస్తున్నారా మరి బర్త్‌డే రోజు? 100% అండి. హైదరాబాద్ సిటీలో ఉండంటే 100% కలుస్తాం. ఓకే. ఓకే. బాబు అవకాశం ఆయన షెడ్యూల్ ఎట్లుందో తెలియదు కదా! హ్మ్. ఇప్పుడు అండ్ జూన్ 10th, జూన్ ఇప్పుడు 4th నేమో రిజల్ట్స్ రాబోతుంది. రిజల్ట్ ఉన్నది. అవును. ఆ తర్వాత పార్టీ 100% వస్తది. ప్రమాణ స్వీకారం ఉంటది. ఆ రోజు ఎక్కడ ఉంటుందో తెలవదు. ఏముంటుందో తెలవదు. మీరు డబుల్ పార్టీ చేసుకుంటారేమో. మేము అటు బాలకృష్ణ గారు గెలవడం, ఇటు బర్త్‌డే. మేము ఫస్ట్ బాలయ్య బర్త్‌డే పార్టీ మాకు. అంతే. మేము ఏదైనా ఒకప్పుడు చిన్నప్పుడు మా అమ్మ నాన్న కొత్త చొక్కా గాని ప్యాంట్ కుట్టిస్తే, నిక్కర్ కుట్టిస్తే ఏసుకునే వాళ్ళం. మాకు తెలిసిన హీరో వచ్చినాక బాలయ్య సినిమా వచ్చినప్పుడు ఏస్తాం. ఆయన బర్త్‌డేకి ఏస్తాము. ఆయన ఏదో ప్రోగ్రామ్స్ ఉంటుంది. మేము ఆ రోజు కొత్త బట్టలు ఏసుకున్నాం. ఆ రోజు మా పండుగ. అబ్బా! బాలయ్య ఈ బాబు రోజు గారిది కూడా మేము ఎప్పుడన్నమాట. సెలబ్రేషన్ చేసేది బాలయ్యకు సెలబ్రేషన్ చేస్తాం. తర్వాత పార్టీ చేస్తాం. ఓహ్! మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారా? 100% మీరు ఇన్వాల్వ్‌మెంట్ చేయడం మిమ్మల్ని ఫస్ట్ స్వాగతిస్తాం మిమ్మల్ని. అవునా? ఆ! సో, చూడాలి మరి డబుల్ ఎందుకంటే హ్యాట్. ఈరోజు మాలాంటి వ్యక్తులను గాని, కొంత హీరోలను గాని, మీలాంటి మీడియా ఉంది కాబట్టి మేము బయటకొస్తారండి. లేకపోతే మేము ఏడ కనిపిస్తాం. అవును. అవును. అప్పుడు అన్నగారు ఉన్నప్పుడు పాటినప్పుడు ఈనాడు పత్రిక, ఆ పత్రికలు వచ్చి రాత్రి తెల్లారి కనిపించేది మాది. ఇప్పుడు సెకండ్ల మీద వేస్తుంది కదా! అంటే మేము మీడియా ఉంటారు కదా! మేము మీడియా లేకపోతే మేము కూడా లేము. అంతే. కొద్దిగా చెడు అనిపించినా 70% పాజిటివ్ ఉంటుంది మీడియా వల్ల. సో, ఏదైనా సరే మీ మాటల్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ కనిపిస్తుందన్నమాట. ఈసారి ఎలాగైనా సరే బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ కొడతారు. మా ఫేస్ రీడింగ్ కనిపిస్తుంది కదండి. ఓహ్! మాటలు కాదు, ఫేస్ రీడింగ్ కనిపిస్తుంది. ఫేస్ కూడా. అంతే కదా! ఓకే. నిజంగా కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉందని అనుకుంటున్నాను ఈరోజు. చూడాలి మరి జూన్ 4th రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ కొడతారా కొట్టరా అన్నది కూడా చూద్దాం. ఖాయం. సమస్య లేదు. కుటుంబం ఖాయం, అన్ని ఖాయం. ఖాయం. ఈసారి మొత్తం అధికారంలోకి వచ్చేస్తారంట. అధికారం ఏంది, ఉన్న రోజు మళ్ళీ టీడీపీ ఉంటుంది. ఓ, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారండి. అంతే కదండి. అంటే ఇప్పుడు తప్పులు చెప్పడానికి ఒకప్పుడు ఉన్న పార్టీ వేరు. ఇప్పుడు కొన్ని గుణపాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని మంచి వాళ్ళతో గుణపాఠం నేర్చుకోవాలి, కొన్ని చెడు వాళ్ళతో గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు చెడు వాళ్ళతో గుణపాఠం నేర్చుకున్నాం. అమ్మ ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా నెక్స్ట్ వచ్చే రూలింగ్ అలా ఉంటుంది. ఓకే. సో, కాబట్టి అన్ని జాగ్రత్తలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తు దాకా టీడీపీ పార్టీ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎస్, డెఫినెట్గా. అలాగే బాలకృష్ణ గారు కూడా ఇంకా మంచి మంచి పదవిలో చూడాలని కూడా ఆశిస్తున్నాం. అంటే బాలయ్య బాబు గారి అభిమానులు కూడా కొంతమంది అట్లా కోరుకుంటూ ఉంటారు కదా. బాలయ్య బాబు గారు ఎమ్మెల్యేనే కాదు, ఇంకా మంచి పొజిషన్లో రావాలి. మేము కోరుకునేది ఒకటే అండి, మాకు ఎమ్మెల్యే మినిస్టర్ కాదు, బాబుని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం.
అది సాధ్యం అవుతుందంటారా? సాధ్యమైంది కదండి. పార్టీ పెట్టింది ఎన్టీఆర్, తన తండ్రి పార్టీ. ఎన్టీఆర్ అన్నగారు పెట్టిన పార్టీ. పార్టీ మాదే కదా. ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదా అన్నది అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలుసు. మరి బాలయ్య బాబు గారు హ్యాండిల్ చేయగలుగుతారా మీరన్న ప్రకారం చూసుకుంటే? హ్యాండిల్ ఏం చేయారండి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ మామూలు అమరావు అభిమాని. తర్వాత ఒక పార్టీ పోస్ట్ ఇవ్వకపోతే, ఆయన ఒక మినిస్ట్రీ ఇవ్వకపోతే పార్టీ పెట్టి తెలంగాణ ఇచ్చిండు. తెలంగాణ తెస్తారని కేసీఆర్ ఎప్పుడు అనుకురా? మేధావులు చెన్నారెడ్డి గారిని మేధావులు ఇంతమంది 66 నుంచి ఆంధ్ర అన్నప్పుడు 66లో కూడా గొడవలు వచ్చిందా? రాలే కదా. అనుకోరు ఎప్పుడైనా తెలంగాణ కేసీఆర్ వాళ్ళు వస్తుందని. మళ్ళీ బాలయ్యబాబుకి అన్ని అంగులో కూడా ఆధారం ఉన్నది. ఆయన ఒక హీరో, అన్ని పార్టీ సపోర్ట్, మేము సపోర్ట్ ఇస్తాం. ఆయన ముఖ్యమంత్రి ఎందుకు కాదనుకుంటారు? మా అభిమానులే ముఖ్యమంత్రులు అవుతున్నారు. అన్నగారు అభిమాని కేసీఆర్, బాలయ్య జగన్ గారు, సారీ జగన్ గారు, అంతే కదండి. మనం పోస్ట్ గౌరవించలేదు. ఓకే, ఎనీవే ముందుగా మనమైతే అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అండ్ అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే కూడా చెప్తాం బాలకృష్ణ గారికి. పార్టీ కూడా వస్తుంది కాబట్టి కంగ్రాచులేషన్స్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కోసం ఇంత దూరం వచ్చి మీ టైం ని మాకు కేటాయించినందుకు. బాలయ్యబాబు ఎంత దూరం వస్తామండి? ఎంత దూరం అయినా ఇక్కడ నుండే వస్తాం. మనం ఆహ్వానిస్తాం మీడియా వాళ్ళంటే వచ్చేస్తాం బాలయ్యబాబు నుంచి, అంతే. అలా నో డౌట్ ఏది ఎలా ఉండదు. ఎస్, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.